నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. విజయ్ గారు, సంగీత. ఈ ఇద్దరి విషయానికి సంబంధించి ఎప్పటినుంచో మీరు చెబుతున్న మాటే ఈరోజు నిజమైంది. బట్ చాలా సందర్భాల్లో మీరు చెబుతున్నప్పుడు అనుకున్నాను, ఇదెంత సీన్ అయింది కదా! కోర్టు మెట్లు కూడా ఎక్కిన తర్వాత కలిసే అవకాశాలుంటాయా నిజంగా? అండ్ మన దగ్గర కూడా కొంతమంది సెలబ్రిటీల విషయంలో మనం చూసాం. వాళ్ళు మళ్ళీ ఒకటే అయిపోవాలని కోరుకున్నాం. బట్ అవ్వలే. సో, ఇక్కడ కూడా అలానే జరుగుతదేమో అని ఒకలాంటి అనిపించింది. బట్ మీరన్నట్టుగానే తను విత్‌డ్రా చేసుకుంది డివోర్స్‌ని. కారణాలు ఏమై ఉంటాయంటారు? ముఖ్యంగా పిల్లలండి. హ్మ్. ఏ తల్లికైనా నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, భద్రమైన జీవితం ఇవ్వాలి అని తల్లి మొదటగా కోరుకుంటది. హ్మ్. తర్వాతే తండ్రి కోరుకుంటాడు. నేను అలా అని తండ్రులను తక్కువ చేస్తాం కాదు. ఆ తల్లులకి ఉండే ఆ బంధం ఉంటది చూసారా? పేగు బంధం అంటారు. హ్మ్. హ్మ్. ఆ బంధం వాళ్ళని ఆఖరి క్షణం వరకు ఏ ఎక్కడో ఒక్క పురుషుడు తప్పితే పిల్లలతో ఉండే పురుషుడు భార్య వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది భార్యలు చనిపోగానే భర్తలు మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతారు. నేనేం తప్పు పట్టను దానికి. హ్మ్. మాట వరుసగా చెప్తున్నా. అలాగే ఏ కారణంతోటి విడిపోయినా పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు ఎక్కువ. హ్మ్. అది ఒక న్యాచురల్ ఇన్‌స్టింక్ట్ అనండి. హ్మ్. ఏదన్నా కానివ్వండి. మరి అలాంటి తల్లి పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి అని అనుకున్నప్పుడు, చాలా సందర్భాల్లో కుటుంబాలకి లొంగిపోయే పరిస్థితి ఉంటది. కుటుంబం అంటే భర్త, హ్మ్. భర్త తాలూకు బంధువులు గావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఆహ్, లొంగుబాటు, ఓడిపోవటం అని నేను అనగాని సర్దుబాటంట. ఈ సర్దుబాటు అనేది గనక మనుషుల మధ్యలో లేకపోతే, ఈ పెళ్లి అనే ఒక వ్యవస్థలో గనక సర్దుబాటు అనేది గనక లేకపోతే, అసలు ఈ పెళ్లి వ్యవస్థ ఇన్ని సంవత్సరాలు ఉండేది కాదు. అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన వ్యవస్థ ఈ పెళ్లి వ్యవస్థ అనేది. చాలామంది ఈ పెళ్ళిని "హే! పెళ్ళెందుకు" అంటారు. కానీ పెళ్ళిలోకి వెళ్తారు. వెళ్ళని వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. వెళ్ళిన తర్వాత బయటకొస్తారు. మళ్ళీ పెళ్ళిలోకెళ్తారు. ఒక్కొక్కళ్ళు చూడండి 2 3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళుంటారు. ఏంటి అంటే రీజన్ అదే. ఆహ్, సరే ఏది ఏమైనా అది ఆహ్, పిల్లల కోసం తల్లి ఉంటది చూసారా? అలాగే గొప్ప విషయం ఏంటంటే పిల్లలు కూడా తల్లి కోసం అలాగే ఉంటారు. హ్మ్. ఇంట్లో ఏదైనా ఒక అశాంతి వ్యవహారం నడుస్తుంది తండ్రి వైపు నుంచి అంటే, ఆ తండ్రి ఎంత డబ్బులున్నవాడన్నా అవనివ్వండి, ఎంత కర్కశకుడు అవనివ్వండి, ఎంత కర్కోటకుడైనా అవనివ్వండి, ఎంత ప్రేమను పంచే తండ్రులు కూడా ఉంటారు. కానీ భార్యని చాలా దారుణంగా చూస్తా ఉంటారు. అవమానిస్తా ఉంటారు, వేధిస్తారు, బాధిస్తారు, కొడతారు. ఇవన్నీ చూసి పిల్లలు తల్లి వైపే ఉంటారు. అవును. అది ఆ తల్లి బిడ్డల సంబంధం అనమాట. ఈ సంబంధంలో ఇక్కడ ఆహ్, హ్మ్, సంగీత ఒక రకంగా ఇవాళ ఈ ఈ ఈ పరిస్థితి రావటానికి కారణం పిల్లలే అని నేనంటా. ఎందుకంటే ఆమె ఆర్థికంగా ఆమె చాలా బావుంది. పిల్లలు గూడా ఎదిగారు. పర్వాలేదింకా. నేను గట్టిగా మాట్లాడి, నా ఫీలింగ్ ఏదైతే ఉందో, నా బాధ ఏవైతే ఉందో, నా కన్సర్న్ ఏదైతే ఉందో, దానికోసం నేను నిలబడతాను అని జెప్పి నిలబడింది ఆ అమ్మాయి. నిలబడింది. ఇంట్లో కొట్లాటలయినయి, మాట్లాడుకున్నారు, ఎన్నెన్నో అయినయి. కోర్ట్‌లో వేస్తాను అని భయపెట్టింది. నేనెలా చెప్తున్నా అంటే చూసినట్టు చెప్తున్నాననుకోకండి. జనరల్‌గా అలా జరుగుతాయి. సామవేద దాన దండోపాయాల్లో జరుగుతా ఉంటాయి. హ్మ్. మరి ఆ పరిస్థితుల్లో ఆమె ఆహ్, ఎలక్షన్స్ టైమ్ దాకా చూసింది. విజయ్ లొంగట్లేదు, వినట్లేదు, తన దారికి రావట్లేదు. ఇంక వేస్తే అన్నా ఎలక్షన్స్ టైమ్‌లో గదా! విత్‌డ్రా చేసుకోమని చెప్తాడు అని అనుకుంది. హ్మ్. అయినా చెలించలా. అవతల పక్కన ఒక పాషాణ హృదయం అని నేను అనను గానీ, తక్కువ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. తక్కువ భావ వ్యక్తీకరణ ఉన్న వ్యక్తి ఉన్నాడు అవతల. అలాంటి వాళ్ళని ఎలా కదిలించగలుగుతారు? హ్మ్. సరే చూద్దాం అనుకున్నాడు.
అతనికి తెలుసు సైకాలజీ, జనాల సైకాలజీ. ఈ విషయం నా ఎన్నికల మీద పడదు అనే ఒక గట్ ఫీలింగ్ ఉంది అతనికి. అందుకని చెలించలా. అనుకున్నట్లుగానే ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచాడు. గెలిచిన తర్వాత 5 రోజులు టైం ఉంది ప్రమాణ స్వీకారానికి. 5 రోజులు, 4 రోజులు ఉంది. ఈలోపు పిల్లలతోనూ తల్లితోనూ సంప్రదింపులు కూడా జరిగి ఉంటాయి ఖచ్చితంగా. తల్లి రానంటే పిల్లలు కూడా రామన్నారు. అక్కడ అర్థమైపోయింది వీళ్ళకి. సరే, ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లల్ని కావాలనుకుంటున్నారు వీళ్ళు. పిల్లలు అన్నారు, మా అమ్మ లేని ఇంటికి మేము రాము. మా అమ్మకు కూడా ప్లేస్ ఉంటుందా, ఇంట్లో స్థానం ఉంటుందా, మేము వస్తాం. రాజీ పడ్డారు వీళ్ళు. పడి అంటే అప్పుడు చలించని హృదయం ఇప్పుడు ఎందుకు చలించింది? కాదు, ఇప్పుడు కారణాలు ఏమై ఉండొచ్చు? ఇంత లాగుతుంది సంగీతాన్ని కూడా వీళ్ళు కూడా అనుకోని ఉండవు. అంటే ఏవో క్లాజెస్ ఉన్నాయి. అందులో కాస్త వీళ్ళు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందువలనే తగ్గారు. ఎందుకనంటే ఆ రోజు పిల్లలు రానన్నారు, తల్లి రానన్నారు. త్రిష గారు కూడా రాకపోయి ఉండారు. అది వేరే. ఇప్పుడు వాళ్ళ స్నేహ బంధమే కదా ఇండైరెక్ట్ గా ఒక రీజన్. ఒకటండి, ఇవన్నీ పైన మాటలు. ఇప్పుడు వాళ్ళకైనా ఆ రోజు వాళ్ళు పిల్లలు వచ్చుంటే, సరే సంగీత రాకపోయినా పిల్లలు వచ్చుంటే ఎంత అటెన్షన్ దొరుకుతుంది వాళ్ళకి. అయినా వాళ్ళు అన్నీ వద్దనుకున్నారు. అటెన్షన్ కోరుకోలేదు వాళ్ళు. అటెన్షన్ కోరుకోలే. మా తల్లికి స్థానం లేని దగ్గర ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఇతను సీఎం అయిన తర్వాత ఇంకా విజయ్ వాళ్ళ అమ్మ బాగా సంప్రదింపులు జరిపింది. జరిపి ఇట్లాంటి సందర్భాల్లో ఆడవాళ్ళు కనుక మధ్యవర్తిత్వం వహిస్తే కాస్త మనసుతో ఉంటారు వాళ్ళు. లెక్కలతో ఉండరు. ఇప్పుడు మగాళ్ళు మాట్లాడితే లెక్కలు వస్తాయి, ఆడాళ్ళు మాట్లాడితే. సరే, ఆమె మాట్లాడింది. ఆమెకి ఒకటే అర్థమైంది, ఇప్పుడు మనము సంగీతం తెచ్చుకోకపోతే పిల్లలు రారు. ఈ పిల్లలు లేని కాడికి మనకి విలువేంటి, సార్థకత ఏంటి అనుకున్నారు. అనుకుని సరే, సీఎం అయిన తర్వాత కోర్టుకు హాజరయ్యే విషయంలో అతను ఏం చెప్పాడు, నేను రాలేను కోర్టుకి, ఒక ఆన్లైన్లో వస్తాను అన్నాడు. ఆమె అసలే హాజరు కాల. ఇక్కడ లేనట్టున్నారు కదా, తను లండన్లో ఉన్నారంట. సరే, ఏదేమైనా క్లారిటీ వచ్చేసింది. ఆమె విత్డ్రా చేసుకున్నారు, కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. విడాకులు రానంత వరకు కూడా భార్యాభర్తలే. ఇంక ఇప్పుడు కేసు కూడా లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళు కలిసి ఉన్నా ఉండకపోయినా, ఇంట్లో కొట్టుకున్నా, లండన్లోనే ఉండిపోయినా దీని గురించి ఇంక మాట్లాడడానికి లేదు. సరే, ఇది సంతోషకరమైన వార్త, శుభవార్త. మరి త్రిష గారి సంగతి ఏంటి? పాపం కదా. నేను డే 1 నుంచి చెప్తున్నానండి, ఏ రోజు కూడా త్రిష నేను నా జీవితంలో విజయ్ ఉన్నాడని ఆమె చెప్పలేదు. అతను కూడా ఈమె నా జీవితంలో ఉంది అని చెప్పలేదు. అసలు ఆయన ఎప్పుడైనా చెప్పడం అనుకోండి, గుళ్ళో దేవుళ్ళు అంటాడు, మాట్లాడడం. మరి అలాంటప్పుడు మనం ఎలా సర్టిఫై చేస్తాము, మనం ఎలా ఆమోద ముద్ర వేస్తాము? అంటే ఇది ఇంతే అని ఎలా మాట్లాడతాం? వాళ్ళిద్దరంటే భార్యాభర్తలని మాట్లాడగలుగుతున్నాం, కానీ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని మనం ఎట్లా చెప్తాము? అందుకని ఒకవేళ ఉన్నా మనకు చెప్పే హక్కు లేదంటాను నేను. మనకి ఉన్న హక్కు ఏంటి అంటే, చట్ట ప్రకారం ఎవరు భార్యాభర్తలు, ఎవరికి హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కుల గురించే మాట్లాడతాం. పైగా మనం ఇవ్వవలసిన అవగాహన ఏంటి సమాజానికి అంటే, యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా, యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా, ఏ పరిస్థితుల్లోనూ భార్య బంధంలో ఉన్న ఒక భర్త ఇంకొక స్త్రీని తన జీవితంలోనికి ఆహ్వానించకూడదు. అలాగే భార్య ఉంది అని తెలిసిన పురుషుడి జీవితంలోకి ఏ స్త్రీ కూడా వెళ్ళాలని చూడకూడదు. ఎందుకంటే ఈ ఇద్దరు ఒకరికొకరు న్యాయం చేసుకోలేరు, న్యాయం జరగదు. విడాకులు వచ్చే వరకు ఆ భార్యే అతనికి భర్త, ఆ భర్తే ఆ భార్యకి, అంతే. ఇంకా ఇది అల్టిమేట్.
అందుకని దయచేసి అనవసరమైన అపోహలతోటి వివాహేతర సంబంధాలు సుప్రీంకోర్టు ఒప్పుకుంది, ఇద్దరు మేజర్ల మధ్యలో సంబంధం తప్పు లేదు, ఇట్లాంటి చెత్తా చెదారాన్ని బుర్రలోకి ఎక్కించుకోకుండా కుటుంబాన్ని సాధ్యమైనంత వరకు మంచి వాతావరణంలో పెట్టుకోవటానికి డెమోక్రటిక్గా నాకు ఏది మంచి అయితే ఆమెకి అదే మంచిది. లేదు ఆమె కోరుకున్నది ఆమెకు మంచి, నేను కోరుకున్నది నాకు మంచి. కానీ మేమిద్దరం ఒక చోటకు వచ్చినప్పుడు మా ఇద్దరికి మంచిదేంటి, ఈ కుటుంబానికి మంచిదేంటి, పిల్లలకు మంచి ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం భార్యాభర్తలు ఇద్దరిపైన ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఎవరన్నా వెళ్ళి మాకు హక్కు ఉంటుంది అని అనుకుంటే అది ఎండమావి. థ్యాంక్ యూ అండి.